టాపికొచ్చి మనము ప్రతి ఒక్కళ్ళం ఇంత కష్టపడి ఇంతంత దాసిపెట్టి సంపాదించి ఆడ పొదుపు ఏడు సేవింగ్ ఇన్ని ఆలోచించేది ఎందుకోసం అంటే పిల్లల కోసమే కదా. మన పిల్లల భవిష్యత్ అవసరాల కోసము వాళ్ళు మనం ఎట్లాంటి ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యాలు వాళ్ళు చేరేటందుకోసం వాళ్ళ భవిష్యత్తు అవసరాల కోసం వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమేనా, లేదంటే వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడం కోనా, ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళ కోసమేనా, లేదంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అవసరాల కోసం మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. ఎంత లేని వాళ్ళైనా ఎంత ఉన్న వాళ్ళైనా, పూర్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, హై క్లాస్ కావచ్చు. సో మనము పక్కాగా రోజుకు ఒక ₹6తో కనుక మనం సేవింగ్ స్టార్ట్ చేసాము అంటే మన పిల్లలకి మన పిల్లల కోసమే ప్లాన్ చేసినటువంటి ఈ స్కీమ్లో రోజు హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, మనలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించేది మన బిడ్డల భవిష్యత్తుకి భరోసా ఉండాలా, వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడం కోసం మనం ఎంతకైనా అంటే ఏం చేయడానికైనా వెనకాడమన్నమాట. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలా. మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం 4 రాళ్ళు వెనకేసుకోండి, వాళ్ళ భవిష్యత్తు అవసరాల కోసము ఇప్పటి నుంచే పొదుపు చేయండి, పొదుపుగా ఉండండి, ఆ డబ్బులు రూపాయి పోగేసి పెట్టండి. వాళ్ళకి బాగా అంటే పై చదువులు వచ్చేటప్పటికో లేదంటే పెళ్ళిళ్ళప్పటికో వాళ్ళ ఒక వయసు వచ్చేటప్పటికి మనకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, కుటుంబ పోషణ, మన ఆరోగ్య సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి. సో మన వాళ్ళు చూసుకుంటా పిల్లలకి అప్పటికప్పుడు పెట్టడం కష్టమవుతుంది. కాబట్టి ముందు నుంచే పొదుపేస్తే, ఆ ముందు నుంచే పొదుపుగా మనం ఉండగలిగితే, లేదా వాళ్ళ కోసం పొదుపు అంటూ మనం చేయగలిగితే అప్పటికి పెద్ద కష్టం ఉండదు. బిడ్డలకి మనము ఒక ఆర్థిక భరోసా ఇచ్చిన వాళ్ళము అని చెప్తా అంటారు కదా. సో అందుకోసమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక మంచి ది బెస్ట్ స్కీమ్ని అయితే తీసుకొచ్చిందండి. అదేంటి అంటే కేవలం రోజుకు ఒక ₹6 మనం కనుక పక్కన పెట్టాము అంటే మన బిడ్డల్ని లక్షాధికారులు చేయొచ్చు అనమాట. ఎంత లేని వాళ్ళైనా, పూర్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్క తల్లిదండ్రుల కళ మన బిడ్డల్ని లక్షాధికారులు చేయాలా అనేసి వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ది బెస్ట్ సేవింగ్ ఇన్సూరెన్స్ పాలసీ అనొచ్చు, లేదా సేవింగ్ ప్లాన్ అనొచ్చు. బాల జీవన్ బీమా యోజన పోస్ట్ ఆఫీస్లో అవైలబిలిటీ ఉంది. సో ఇందులో మనం ఎలా అప్రోచ్ అవ్వాలా, ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎవరెవరు ఎలిజిబుల్, ఇది ఎలా తీసుకోవాలా అన్నది డౌట్ అయితే వచ్చేస్తుంటుంది కదా. సో ఎంత చెప్పారు వీటిని చెప్పుకునే మోను కదా. సో ఈ పాలసీ ఎవరెవరికి ఎలిజిబుల్, మన ఇంట్లో 2 పిల్లలు, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళకి వేరే వేరే సేవింగ్ స్కీమ్స్ ఉండొచ్చు, పాలసీస్ ఉండొచ్చు. ఈ యొక్క బాల జీవన్ బీమా యోజనలో ఒక ఇంట్లో 2 పిల్లలకి ఈ పాలసీ వర్తిస్తుంది. సో మనము రోజుకు ఒక ₹6 కట్టచ్చు, నెలకు ఒక 180 కట్టచ్చు. ఈ విధంగా మనం సేవ్ చేయగలిగితే 20 సంవత్సరాల వరకు మనం సేవ్ చేయాలి. అంత డ్యూరేషన్ నాకు వద్దు, నేను ఒక 5 సంవత్సరాల్లోనే ఈ యొక్క పాలసీని కంప్లీట్ చేసుకోవాలా అనుకుంటున్నాను అనుకోండి, ఒక్క ₹18 రోజుకండి, నెలకు ఒక ₹540 మనము 5 సంవత్సరాలు కనుక సేవ్ చేసాము అంటే, మనం పక్కగా 5 సంవత్సరాలు కట్టి మానేసాము అంటే మన బిడ్డకి 20 సంవత్సరానికంతా వాళ్ళకి లక్షాధికారులు చేసేటువంటి దాంట్లో ఇన్సూరెన్స్ ఉంటుంది, సమ్ అజ్యూర్ ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్స్ ఇన్ బిట్వీన్ మిడిల్లో 20 సంవత్సరాలు కొట్టేటువంటి మిడిల్లో పేరెంట్స్కి ఏమన్నా అయినా ఆ యొక్క ఇన్సూరెన్స్ టర్మ్ ముగిసిన తర్వాత పిల్లలకి ఇవ్వాల్సినటువంటి మెచ్యూరిటీ అమౌంట్ కంప్లీట్గా ఇచ్చేస్తారు. సరెండర్ వాల్యూ ఎంత అయితే ఉంది, ఎన్ని లక్షలు అయితే వస్తుందో అంత అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. నువ్వు 5 సంవత్సరాలు పెట్టుకున్నా, 20 సంవత్సరాలు పెట్టుకున్నా, ఎండ్ ఆఫ్ ద ఇయర్కి అంతా పేరెంట్స్ ఉండి కట్టినా, లేదా పేరెంట్స్ ఎవరైతే బిడ్డలకి గార్డియన్స్గా ఉన్నారో వాళ్ళకి ఏదన్నా అయినా, సో డెత్ బెనిఫిట్ కింద పిల్లలకి అయితే మెచ్యూరిటీ అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ పిల్లలు ఏ ఏజ్ నుంచి వేసుకోవాలా, 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ఏజ్ వరకు మనమైతే పిల్లల పేరు మీద ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకోవచ్చు. సో మనము ఎక్కువ అమౌంట్ కట్టి 5 సంవత్సరాలైనా క్లోజ్ చేసుకోవచ్చు, లేదా నేను మినిమం ₹180 నెలకు కట్టగలుగుతా, లేదా రోజుకు ఒక ₹6 కట్టగలుగుతానన్నా 20 సంవత్సరాల డ్యూరేషన్ పట్టుకొని కట్టుకోవచ్చు అనమాట. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే, అదే మనము 5 సంవత్సరాలు 540 నెలలకు లెక్కన కడితే
33,450 రూపాయలు కడతాం. అదే రూ. 6 లెక్కన 20 సంవత్సరాలు కడితే 43,000 రూపాయలు కడతాం. మనకి టోటల్గా 1,00,000 పైన అమౌంట్ అయితే చేతికొస్తుంది. ఇందులో ఉండేటువంటి బెనిఫిట్స్ ఇవి. తల్లిదండ్రుల మీద ఈ యొక్క పాలసీ తీసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరు పిల్లలకి వేసుకోవచ్చు. ఏదైనా మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఏ పిల్లలకైనా కూడా ఈ యొక్క పాలసీ అయితే వర్తిస్తుంది అనమాట. కాకపోతే పిల్లలు నామినీలుగా తీసుకొని పెట్టాల్సి వస్తుంది. తల్లిదండ్రులే గార్డియన్స్గా తీసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు రిస్క్ అయినప్పుడు పిల్లలకైతే అమౌంట్ రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీనికోసం ఎక్కడికి వెళ్ళాలంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా మన యొక్క స్కీమ్కి అప్లికేషన్ ఇస్తారు. ఒక జనరల్గా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని ద్వారా ఈ యొక్క అకౌంట్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి దీంట్లో నెల అమౌంట్ కట్టుకోవచ్చు అనమాట. ఇంక దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే నెల కట్టచ్చు, 3 నెలలకోసారి కట్టచ్చు, సంవత్సరానికి ఒకసారి కూడా కట్టచ్చు. నేను చెప్పాను కదా 5 సంవత్సరాలు 20 సంవత్సరాల డ్యూరేషన్తో మన యొక్క పాలసీని అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏజ్ అంటే పేరెంట్స్ ఏజ్ ఎంత ఉండాలా? పేరెంట్స్కి అరౌండ్ 45 సంవత్సరాల వయసు వరకే ఈ యొక్క పాలసీ అనేది వర్తిస్తుంది. పిల్లల వయసు ఎంతున్నా పేరెంట్స్ వయసు 45 దాటిందైతే వీళ్ళకైతే వర్తించదనమాట. ఎవరికైతే ఏజ్ 45 వరకు ఉంటుందో ఆ యొక్క ఏజ్ గల పేరెంట్స్ మాత్రమే పిల్లలకి ఈ యొక్క పాలసీని తీసుకోగలుగుతారు అన్నట్టు. పిల్లల కోసం పోస్ట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సేవింగ్ స్కీమ్ పేరు బాల్ జీవన్ బీమా యోజన. దీనికి రోజుకు ఒక ₹6తో మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మనం సబ్మిట్ చేయాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అంటే మన యొక్క ఐడి ప్రూఫ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఉంటే పాన్ కార్డ్ ఇవ్వచ్చు, లేకపోతే నాట్ మ్యాండేటరీ ఒక ఫోటో ఒకటి, ఇంకా పోస్ట్ ఆఫీస్లో ఇంకేమన్నా నీడెడ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్తో ఫిల్అప్ చేసి మనం అక్కడ కట్టాల్సిన అమౌంట్ కట్టేసి ఎంత అంటే మనం నెలకు కట్టుకుంటామా లేదా డైలీ కడతానైనా కట్టించుకుంటారంట. సో నెలకు కడతామా లేదా 3 నెలలకు కడతామా 6 నెలలకు కడతామా అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని అమౌంట్ కట్టుకుంటా రావడమేనండి. ఇది కూడా ఒక రకమైన పిఎల్ఐ పాలసీ అని అయితే నాకు పోస్ట్ ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. మనం పిఎల్ఐ పాలసీలో కూడా పోస్ట్ ఆఫీస్లో టౌన్లలో వచ్చి పిఎల్ఐ అంటారు, విలేజెస్లో వచ్చి రూరల్ పిఎల్ఐ అంటారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది పిల్లల కోసం చేసినటువంటి పాలసీ కాబట్టి బాల జీవన్ బీమా యోజన. సో మనం పెద్దవాళ్ళు కట్టుకోవాలంటే కూడా మనకి టౌన్లో సిటీస్లో ఉండే వాళ్ళకి టౌన్లలో ఉండే వాళ్ళకి పిఎల్ఐ పాలసీ ఇట్లానే ఉంటుందన్నమాట. కాకపోతే టౌన్లలో ఉండే వాళ్ళకి డిగ్రీ కంపల్సరీ ఉండాలా, డిగ్రీ ప్రొవిజనల్స్ తీసుకెళ్తేనే మనకి పిఎల్ఐ పాలసీ అయితే వర్తిస్తుంది. అదే విలేజెస్లో ఉండేవాళ్ళు విలేజ్లో ఆధార్ కార్డు ఉంటే మాత్రం వాళ్ళకి డిగ్రీతో లేదు. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగినటువంటి డౌట్కి ఇది క్లారిఫికేషన్ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ.